उत्ताय बृहति भवोदुतिष्ठ ध्रुवात्वं मित्रैतां त उकां परिददामव्यत ఏషా మా భేది. యజుర్వేద మంత్రం భావార్థము. వధూవరువులు ఇరువురు. చూడండి, ఇక్కడ పరమాత్ముడు ఈ మంత్రం ద్వారా ఏం చెప్తున్నా అంటే, వధూవరుడు అంటే ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో అటువంటి వారు, ఆ వధువు వరుడు ఇద్దరు కూడా పరస్పరము ప్రసన్న చిత్తముతో కన్య పురుషుడు కన్యను చక్కగా పరీక్షించుకొని గ్రహించుటకు నిశ్చయపరుచుకొనవలెను. అంటే నిశ్చితార్థం. మనం ఇక్కడ నిశ్చయం అంటే నిశ్చితార్థం చేసుకునేటప్పుడు మనం ఆ పని చేస్తాం. ఆ యొక్క వధువు ఎట్లా ఉంది, వరుడు ఎట్లా ఉన్నాడు, వాళ్ళ గుణగణాలు ఏమిటి బాగా పరీక్షించుకుంటాం. 1-2 సార్లు అందరూ కూడా విచారించుకుంటారు. వాళ్ళ బంధువులను, వాళ్ళకి తెలిసిన వాళ్ళను, సుపరిచితులను అందరినీ కనుక్కొని వీళ్ళు మంచి వాళ్ళ కాదా, వీళ్ళ స్వభావాలు ఎట్లున్నాయి అన్నీ విచారించుకుంటారన్నమాట. ఆ విధంగా విచారించిన తర్వాత నిశ్చయం చేసుకోవాలి, అంటే నిశ్చితార్థం చేసుకోవాలి. ఆ ఇరువురు కూడా వివాహమాడ నిశ్చయించుకొనున్నప్పుడే తల్లిదండ్రులు, ఆచార్యులు మున్నగువారు ఆ ఇరువురు వివాహమునర్చవలెను. ఆ విధంగా వాళ్ళు కరెక్ట్గా ఇద్దరు కూడా నిశ్చయం అయిన తర్వాత వివాహం అనేది చెయ్యాలి. తల్లిదండ్రులు కానీ నిశ్చితార్థం కాకుండా వివాహం చేయకూడదు అని ఇక్కడ వేదంలో స్పష్టంగా చెప్పబడతా ఉంది. అంటే ముందు వాళ్ళు ఒక నిశ్చయానికి వచ్చిన తర్వాతనే బాగా విచారణ చేసి ఆ ఇద్దరి గుణగణాలను విచారం చేసి ఒకరికొకరు సరిపోతారు అని తెలుసుకున్న తర్వాతనే వివాహాన్ని చెయ్యాలి. ఆ ఇరువురు కూడా ఎన్నడూను పరస్పరము విభేదము, వ్యభిచారము మున్నగు ఆలోచనలను అయినను చేయకూడదు. తర్వాత వివాహమైన తర్వాత ఆ ఇద్దరు కూడా, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎన్నడూ కానీ వాళ్ళు విడిపోయేటటువంటి ఆలోచన కానీ, అలాగే వ్యభిచారం అంటే ఆ స్త్రీ పరపురుషునితో సంబంధాలు కానీ, లేదు ఆ పురుషుడు పరస్త్రీతో సంబంధాలు కానీ ఆలోచన కూడా రాకూడదు అని పరమేశ్వరుడు చెప్తున్నాడు. తర్వాత సతీ నియమములయందు పురుషుడు పతివ్రతయై స్త్రీను ఉండదగును. ఆ విధంగా ఒకరికొకరు ఇద్దరు కూడా స్త్రీ పతివ్రత అయి ఉండాలి. అలాగే ఆ యొక్క భర్త కూడా మంచి నియమాలను పాటిస్తూ ఇద్దరు ఆ విధంగా జీవితాన్ని గడపాలి. ఓం.